సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మీ మొబైల్లో కనుక ఒకవేళ సౌండ్ సరిగ్గా రాకపోతే, సౌండ్ స్లోగా వస్తున్నట్టయితే ఈ సెట్టింగ్ అయితే వేసుకోండి. అసలుకే సౌండ్ రాకపోయినా అది ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి మొబైల్లో అని చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈరోజు మనం ఇదే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీరైతే ఇప్పుడు ఏం చేయాలంటే, మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఆ సెట్టింగ్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కనబడుతుంది కదా మీకు డిస్ప్లే కింద సౌండ్ అండ్ వైబ్రేషన్ అని. సో ఆ సెట్టింగ్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనం దీని ద్వారానే దీని ద్వారానే మన మొబైల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అసలు వర్క్ అవుతుందా అవుతలేదా అని ఇక్కడ నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. సో మీకైతే చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి మీరైతే ఇవన్నీ చూడండి గైస్. కాల్స్, రిమైండర్స్, నోటిఫికేషన్ ఇది ఆప్షన్ ఉంది కదా. సో ఇది కొంచెం స్లో చేసి చూడండి, ఇట్లా స్పీడ్ చేసి చూడండి. మీకు మ్యూజిక్ అయితే మీకు ఏర్పడుతుంది అనమాట. సో ఎంత సౌండ్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ని మొత్తం ఫిల్ చేసేసేయండి. వీడికి డైరెక్ట్ రైట్ సైడ్ గుంజిరు అనుకోండి, అది ఫుల్ అయిపోతుంది అనమాట. సో మీకు ఈ విధంగా ఈ సౌండ్ అనేది మొత్తం ఫుల్ అయిపోతుంది. సో చాలామందికి ఏమైతే ఉంటుందంటే, సో ఈ బ్లూ కలర్ ఉంది కదా, సో సెంటర్లో ఆగిపోయినట్టయితే మీకు సౌండ్ అనేది ఎవరైనా కాల్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఏమన్నా వీడియో చూసినప్పుడు కానీ, సో ఇక్కడ ఈ సెట్టింగ్లో మీకు తక్కువ కనబడుతుంది అనుకోండి, సో అక్కడ ఆటోమేటిక్గా అది కూడా మనకు తక్కువ ప్లే కావడం జరుగుతుందన్నమాట. సో ఇదైతే ఈ సెట్టింగ్ చూసుకోండి. సో ఇది చేసినా కూడా మీకు రావట్లేదు అంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయండి. సో సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే సౌండ్ అండ్ వైబ్రేషన్ సెట్టింగ్ అయితే ఓపెన్ చేసి, సో మీకు ఇక్కడ సైలెంట్ అండ్ డిఎన్డి మోడ్ ఉంది కదా. డిఎన్డి మోడ్ అంటే డు నాట్ డిస్టర్బ్ మోడ్ అన్నమాట. సో ఈ మోడ్లో కింద మీది ఫోన్ పడిపోయింది అనుకోండి, సో ఈ మోడ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాది ప్రస్తుతం సైలెంట్లో ఉంది కదా. సో సైలెంట్లో ఉంటే ఏం కాదన్నమాట, రెగ్యులర్గా ఉంటే ఏం కాదు. సో డిఎన్డి మోడ్లో పడ్డది అనుకోండి, మీకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా కూడా మీకు రింగ్ టోన్ అనేది ప్లే కాదు. సో అదేవిధంగా వైబ్రేషన్ కూడా రాదు, నోటిఫికేషన్ వచ్చినా ఏది రాదన్నమాట, సౌండ్ అనేది మొత్తానికి రాదు. సో ఈ సెట్టింగ్స్లో కింద మీది ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే మనం రెగ్యులర్గా పెట్టుకోవాలి. సో పైన మీకు ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఆ రెగ్యులర్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసి మీరు రెగ్యులర్ అని అయితే పెట్టుకోండి గైస్. సో పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగానైతే మీకు సౌండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఈ సెట్టింగ్ అయితే మీకు బై మిస్టేక్లో ఎప్పుడన్నా ఫోన్ టచ్ అయినప్పుడు అది మోడ్లో పడిపోయింది కావచ్చు, చెక్ చేసుకొని అయితే చెక్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కింద మీకు వైబ్రేట్ ఫర్ కాల్స్, వైబ్రేట్ ఇన్ సైలెంట్ మోడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేయండి మళ్ళీ. సో ఎందుకైనా మంచిది అనమాట. సో ఇదే విధంగా ఈ అడిషనల్ సెట్టింగ్స్లో కూడా మీకు అన్నీ టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేయండి. సో మీకు ఏమవుతుందంటే రీఫ్రెష్ అయిపోతుంది అనమాట ఒక్కసారిగా ఫోన్ సౌండ్ స్పీకర్ అనేది. సో ఇవన్నీ రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది కింద లాస్ట్లో. సో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇందులో మెయిన్ సెట్టింగ్ చేసుకోవాల్సింది మనం ఏంటిదంటే, ఇక్కడ హెడ్ ఫోన్ రిమోట్ బటన్స్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసి మీరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను అయితే ఓపెన్ చేస్తున్నా కదా, సో ఇది ఓపెన్ చేసిన ఇప్పుడు. సో మీకు రెండు ఆప్షన్స్ అయితే షో అవుతున్నాయి, కంట్రోల్ వాల్యూమ్ లెవెల్, కంట్రోల్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అని కనబడుతుంది కదా. సో చాలామంది కంట్రోల్ మ్యూజిక్ ప్లేబ్యాక్లో ఉంటుంది అనమాట. సో ఇది దేనికి సంబంధించిందంటే, ఓన్లీ మ్యూజికే, మనం వీడియోస్ చూస్తున్నప్పుడు అవి ఇవి చూస్తాం కదా, సో ఓన్లీ మ్యూజికే ప్లే అవుతుంది. సో కాకపోతే మనకు రింగ్ టోన్ అనేది రాదనమాట. సో ఈ విధంగా మనం కంట్రోల్ వాల్యూమ్ లెవెల్ అని పెట్టినాం అనుకోండి, సో మనం ఈ విధంగా మనం అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోతాయి అన్నమాట. డ్యూయల్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోతాయి. సో అదైతే ఆ సెట్టింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ రింగ్ టోన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ రింగ్ టోన్ ఉందా, లేకపోతే అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా డిలీట్ అయిపోయిందా అని చెప్పేసి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, డోంట్ సెట్ రింగ్ టోన్ అని. సో ఈ ఆప్షన్లో కనుక మీది సెట్ అయిపోయి ఉన్నదనుకోండి, సో మీకు రింగ్ టోన్ అనేది రాదన్నమాట. సో ఎందుకంటే మీరు సెట్ చేసుకోలేదు అనమాట, అది రింగ్ టోన్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఎవరైనా ఫోన్ చేసినా కూడా రాదన్నమాట. సో ఇదైతే ఉందో లేదో చూసుకోండి. ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటే ఏదైనా మ్యూజిక్ ఉంటుంది కదా కింద, సో ప్రస్తుతాన్ని నా ఎంఐ ఫోన్ కాబట్టి అన్ని ఎంఐ రింగ్ టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎంఐ రింగ్ టోన్స్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్డేట్ సక్సెస్ఫుల్ అని పడితే మీకు ఖచ్చితంగా ఎవరైనా కాల్ చేసినప్పుడు కానీ, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కానీ రింగ్ టోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. సో ఇదే విధంగా అలారంలోకి వెళ్ళి అలారంది కూడా సెట్ చేసుకోండి. సో అదేవిధంగా అదేవిధంగా వేరే ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోండి. మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే ఇందులో సెట్ చేసుకోవచ్చు ఈజీగా. సో
మీరైతే ఇందులో నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈవెంట్స్ ఆప్షన్ ఉంది కదా కొత్త, సో ఈ ఆప్షన్ కూడా ఏదో ఒకటి మనం ఏదో ఒక మ్యూజిక్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సో ఏదో ఒక మ్యూజిక్ సెట్ చేసుకుంటే మనకు సౌండ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అదే మెసేజ్లు వచ్చినప్పుడు మీకు వస్తలేదు అనుకోండి సౌండ్, సో ఈ విధంగానైతే ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ఖచ్చితంగానైతే ఇప్పటి నుంచి అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వర్క్ కాకపోయింది అనుకోండి, మీకు నెక్స్ట్ ట్రిక్ ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చెప్పబోతాను. సో ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలోఅప్లోనే అయితే ఉండండి. సో ఇప్పటివరకు మీకు రాకపోయింది అనుకోండి ఇంకా, సో మీకు నెక్స్ట్ కామెంట్లో పెట్టండి, నేను ఇంకో వీడియో చేస్తాను దాని గురించి, ఇంకా ఏ విధంగా మనం రీసెట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అవి కూడా రాకపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేయాలని చెప్పేసి కూడా నేను చెప్తాను మీకు. సో సో మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. డైలీ మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరైతే ఫాలో అప్లో అయితే ఉండండి. బాయ్ బాయ్.